అబ్బా జాకెట్ ఏంటి ఎంత టైట్ గా కుట్టేశావు? ఊపిరాట్లేదు. అదేంటి సంటమ్మాయి పాస్ చేతులకే కదా కుట్టింది, కాత ఒళ్ళు చేసినట్టున్నావు. ఉండు సరి చేస్తాను. ఇప్పుడా నేను అవతల అట్లేయాలి. ఏం పర్లేదు, నువ్వు అడి తిరిగి అట్లేసుకుని ఇటు తిరిగి కుట్లేసుకుంటా. సచ్చినోడా ఎటకారం ఎక్కువైపోయింది. ఏదో సనువు కొద్దిరే. చట్టమ్మా ఇంకో 2 అట్లు పంపు. పచ్చడి మటుకు అదిరిపోయిందా. అదిగో ఒరే బుల్లెబ్బాయ్, ఏంటి నువ్వు చాలా అదృష్టవంతుడురా. ఎందుకో మీకు టిఫిన్ సప్లై చేస్తున్నందుకా? అది కాదే, చంటమ్మాయి లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం రా. ఇదిగో కాట్ను, నువ్వు మరీ పొగిడేస్తున్నావు. ఆడు చెప్పేది నిజమే చంటమ్మాయి. ఈ గోదావరి జిల్లాలో నీ చేతికి కానీ హోటల్ కానీ తిరగలేదు. కరెక్ట్ గా చెప్పావురా. అవునోరా. ఎంతకే బోసుగడేడి? ఆడు పొద్దున్నే కెమెరా పట్టుకుని బయలుదేరాడు ప్రకృతిని ఫోటోలు తీయాలని. ఓ పంచేద్దాం, ఏమిటో మన మంగ తయారు చేత డ్రామా వేయిద్దాం. పక్కుడు నిన్ను కానండి ఈయన అడిగిన ఓటు మంగ తయారు కనుక డ్రామా చేస్తే జనం జనం వస్తారు సరే, నాటకం వేయడానికి మంగ ఒప్పుకుంటుందా అని ఒప్పిద్దాం. ఒప్పుకుందే అనుకో, ఏమి నాటకం వేయిద్దాం? ఏమేస్తాం? సతీ ప్లస్ సావిత్రి. సతీ ప్లస్ సావిత్రి, సతీమైన సక్కుబాయి. మంగకంత ప్లస్ అవరా? నిజమేనండి. మంగకి పాంచాలి క్యారెక్టర్ అయితే కరెక్ట్. అయితే ద్రౌపది వస్త్రాభరణ ఇద్దాం. నుంచి ద్రౌపది చీరలాగేదేనా? అదేరా. అయితే లాగేస్తారా? ఏండే ఆ చీరలాగే నాటకం ఖాయం చేసేయండి. మీరు రెబ్బన్ కట్ చేసిన దగ్గర నుంచే మంగన టైప్ లో చూడాలని తెగ ఉత్సాహ పడిపోతారు. నీకే కదా, మా ప్రెసిడెంట్ గారికి చూడాలని ఉండదేటి. అయినా క్యారెక్టర్ మంగ ఒప్పుకుంటుందేటి? ఎలాగలాగో ఒప్పించండి, వెళ్ళండి. ఆహా ధర్మరాజు, ఇలియానాకి అంత లేదు. అయితే ఇలియానా దగ్గరికి పోండి. ఇప్పుడే వస్తామండి. రండిరా. మరి 50,000 అంటుంది, ఏదో 5,000 10,000 అంటే సర్దుకోవచ్చు మనం. రే మనకి 50,000 ముఖ్యమా, మంగ యాక్ట్ చేయడం ముఖ్యమా? యాక్ట్ చేయడమే ముఖ్యం. ఏమంటుంది రా మంగ? 50,000 అడుగుతుంది. 50,000. ఉన్నారుగా 5గురు, తలా 10,000 వేసుకోండి. మేము అందరం కలిసి 50,000 వేసుకుని మంగ చేత ఆడించేస్తే నువ్వు ఊపుకుంటూ వచ్చి ఉచితంగా ఆడిసి వెళ్ళిపోతావు ఏంటి? ఊరు పెద్దవు కదా, నువ్వు 30,000 వేసుకో, మేము అందరం కలిసి 20,000 వేసుకుంటాం. ఇది కరెక్ట్. 30,000. ఓకే మంగా, నువ్వు అడిగినట్టే 50,000 ఇస్తున్నావు. నాటకం వేయడానికి రెడీ అయిపో. ఎలా చూద్దామా? వెళ్ళరా సార్, అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా, మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ. తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరేలాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకు? చీర లేకుండా మంగం చూద్దామని. అదేదో ముందే లాగేస్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వ్యవస్థలు చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని విమర్శం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీరే పులిసెట్టి. అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లాగరా లాగరా రే. రక్షించరా కృష్ణ. ఊరు వాయించింది చాలు, చీరలు వదలరా. కృష్ణ కృష్ణ ఒరే పులిసెట్టి చేరేందుకురా. కృష్ణ లాగరా కృష్ణ. ఏమండి ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా నాటకం అయిపో. కృష్ణ ఆగు. నీ చేతులు పడిపోను.
కృష్ణ అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణ, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. ఇందులో నీ ఇంటర్ఫిరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణ, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. నర్మయ్, ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, ఈ సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుగా లాగారు తెలుసా? మైసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా? అంటే అది తప్పు ఎవరిది? తీసుకింది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బా 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకుని నడవాలి. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి బాయ్యా, అర్థం పర్థం లేకున్నాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు బాయ్యా. మరేంటి యాదవ్వా? ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. నువ్వు నాటకం. అబ్బా అలాగే బాయ్యా. అరే బాసా కన్నా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంతమందిలో మా చెల్లి చీర లాగించావా? అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు కదా. లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి. ఈ మంగకు చీరలు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కాదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడినవ్వడం టూ మచ్ కాదా? ఇంతకీ ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే. ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన, నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. 31. ఎక్కడ చచ్చారా? వచ్చేస్తున్నావు రా, దగ్గరలోనే ఉన్నావు. తాటి తోపు దాటాం ఇప్పుడే. అందులో దూకి చావండి, తొందర రండి. రే, దీనికన్నా ఫాస్ట్ గా తొక్కలేవా? చెత్తనా కదా, నీకటి పోయింది వెనక పోతున్నా కూర్చున్నావు. కాలేసుకో. 32. ఏంట్రాది? మన మంగ తుమ్మిదే. నీ అబ్బనోర్వి. బ్రేక్ వేస్తున్నాడా? వచ్చేసారు వాళ్ళు. అమ్మా అమ్మా అమ్మో అమ్మా. ఓర్ని అబ్బా, ముందు నిన్ను చూడాలా మంగని చూడాలా? ముందు ఇక్కడ రా. నాకు ఇది అలవాటే కదరా బాబు, ముందు మంగని చూడు. ఏదో చిన్న జలుబు చేస్తే ఇంత కంగారు పడతారేంటండి? ఏంటి మంగ అలా మాట్లాడతావు? జలుబుని అంతే ఈజీగా తీసేస్తావేంటి? జలుబు ఎక్కువైతే జ్వరం వస్తుంది. జ్వరం వస్తే నీరసం వస్తుంది. నీరసం వస్తే హోటల్ మూసేయాల్సి వస్తుంది. అది మేము తట్టుకోలేం మంగ. ఏది నాడి చూస్తాను. అది కాలు చేసాడు. ఓహో, నాడి ఇలా చూడాలి కదా. ఇటు చూడు, పైకి చూడు. బావా, నీకు సంగతి తెలుసా? పరాయాడదని పబ్లిక్ గా పట్టుకోగలిగేది ఇద్దరే, ఒక డాక్టర్ మరొక టైలర్. మరి మేము పట్టుకున్నాం.
చెయ్యి. రేయ్, డాక్టర్ నువ్వా నేనా? ఎంతసేపు చెక్ చేయాలి, ఏం చెక్ చేయాలి నాకు బాగా తెలుసు. కంగారు పడదు. ముందు తెలుసు. కంగారు పడాల్సింది ఏం లేదు మగ. నేనేం కంగారు పడ్డం లేదు, మీరే అనవసరంగా కంగారు పడుతున్నారు. అయ్యో అయ్యయ్యో. దీనికి ఇది తెప్పించి రాసుకో, తగ్గిపోతుంది. విక్సా? విక్సా? వారిని అబ్బా పొద్దున చదివి రాస్తున్నావు. మీ అంతటి మీరు రాయడం వేరు, నేను రాసిన తర్వాత రాయడం వేరు. ఏంట్రా దానికి దీనికి తేడా? శంకులో పోస్తేనే తీర్థం, డాక్టర్ రాస్తేనే మందు. ఏడు సేవలే, ముందు అర్జెంట్ గా తగ్గడానికి ఏం రాయాలో చెప్పు. ఇంకైనా బాగా ఏం పని చేస్తుంది. మళ్ళీ ఈడు తయారాడా? దిగరా దిగో. పద 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 పద. ఈడు ఏయ్, తప్పుకో. మంగ, నీకింత పెద్ద ప్రాబ్లం వస్తే పెద్ద మనిషి నాకు కబురు చేయవా? రేయ్, వెళ్ళి తీసుకురా. ఇంటికాడ స్నానం చేసి రాలేదా? నేనంది అందుకు కాదు. మరి ఇంకెందుకు? రే అక్కడ పెట్టు. అది వే. అరే డాక్టర్ ఫిక్స్ ఉందా? అర డజన్ ఉన్నాయి. ఇవ్వండి, ఇవ్వండి. మంగ, దుప్పట్లో దూరు. అపార్థం చేసుకోకు, ఆవిరి పడదు గాని దూరు. దూరు. నా బ్రెయిన్ పని చేయలే. పార్టీకి రానందుకు కాదు. రండి మహాలక్ష్మి గారు, మీ ఆయన ఇప్పుడు మంగ దుప్పట్లో దూరాడు. నేను రాజోలేలో వచ్చేలోపు చాలా జరిగినాయిరా. 777 అంటే నా లక్కీ నంబర్ కదా అని మురిసిపోయాను. ఇలా ఏడిపిస్తారనుకోలేదురా. ఆ ఇద్దరు కలిసి మనందరినీ నమ్మించి బలి ఆడుకున్నారు. కష్టపడి పోగేసిన డబ్బులన్నీ దొబ్బెట్టేశాం. వెదవ డబ్బు బుల్లెట్ పోయినందుకు కాదురా బాధ, కౌగిలించుకుంటుందనుకున్న మంగ కాలితో తన్నింది. ఏటి మిమ్మల్ని కాలుతో తన్నిందా? అయితే పంచాయతీ పెట్టాల్సిందే. రేయ్, ఏంట్రా పంచాయతీ పెట్టేది? బోర పగిలిపోద్ది నీ అబ్బా. మనం ఏమన్నా భద్రగాడి గుడి కట్టడానికి చందాలు ఇచ్చాం అనుకున్నావా? మంగతారు గొడుసులో దూడానికి ఇచ్చాను డబ్బులు. ఈ విషయం బయటికి తెలిసిందనుకో, డబ్బులే కాదు మన పరువు గోదాట్లో కలిసిపోతాయి. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? ఎందుకు వదిలేస్తావరా? అదును చూసుకొని ఇంతకింత ప్రతీకారం తీర్చుకొని ఈ ఊరు నుంచే దాన్ని తరివేద్దాం. నా మంగ అంతే చూడాలనుకుంటారా? ఈ ఉత్తరాల దెబ్బతో మీ అంత నేను చూస్తాను. శ్రీమతి మహాలక్ష్మి గారికి, మీ ఆయన మిమ్మల్ని వదిలించుకొని మంగ తయారిని తగిలించుకోవాలనుకుంటున్నాడు. తొందరపడకపోతే పుట్టింట్లో మీరు, మీ నట్టింట్లో మంగ. ఆలోచించుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఇట్లు మీ శ్రేయోభిలాషి.